వస్తుందమ్మా చెప్తున్నాను కదా నీకు కనపడండి ముందర పడతారు సార్ ఒక్క నిమిషం సార్ 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 ఇచ్చారు సార్ 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 కూడా సార్ సార్ ఈ రోజున సిఆర్ దొంగదొర గారు విజయనగరం జోనల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు, ఛార్జీ తీసుకున్నారు. మరి విజయనగరం జోన్ అంటే 6 జిల్లాలు, 19 డిపోలు, మరి చాలా విస్తరణ ఎక్కువ. అటువంటి జోన్కి చైర్మన్గా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. రాష్ట్ర చైర్మన్గా నేను, జోనల్ చైర్మన్గా దొన్నుదొర గారు, మేమంతా కలిపి ఈ ప్రజా రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీని ప్రజల యొక్క ప్రయాణాలు సులభతరమయ్యేలాగా, రక్షణగా ఈ ఆర్టీసీ అనేది ప్రజలకి సౌకర్యము, రక్షణ కల్పించడంలో పేరు పొందినటువంటి సంస్థ. ప్రయాణికులు ఎంత ముఖ్యమో ఈ యొక్క ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, అధికారులు కూడా అంతే ముఖ్యం. అందరినీ సమన్వయపరుచుకుని ప్రయాణంలో ప్రజలకు లోటు రాకుండా, పనిచేసే కార్మికులకి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని సమస్యలను అర్థం చేసుకుని అన్ని సమస్యల్ని పరిష్కరించి ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజా రవాణా సులభతరం చేసేందుకు గాను శక్తివంచన లేకుండా దొన్నుదొర గారు సహకారంతో, అలాగే జోనల్ చైర్మన్స్ అందరి సహకారంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో, ఏ నమ్మకంతో అయితే మాకు ఈ పదవులు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మరింత ఆర్టీసీని బలోపేతం చేయడానికి మా శక్తి వంచన కూడా కృషి చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారము. నా పేరు సిఆర్ దొన్నుదొర. ఇటీవల కొత్తగా విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నియామకమై ఈరోజు నేను మా రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారి ద్వారా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముందుగా నాకు ఇంత ఉన్నతమైనటువంటి పదవి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా మా పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద, నా నాయకత్వం మీద ఎంతో నమ్మకంతో ఈ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్గా నాకు నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ నమ్మకంతో అయితే నా మీద ఈ బాధ్యత అప్పగించారో, ఈ పదవి ఇచ్చారో, ఆ పదవికి ఖచ్చితంగా న్యాయం చేయడానికి శక్తివంతన లేకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇది ఈ
ఈ విజయనగరం జోన్ చాలా విస్తారమైనటువంటి జోను. శ్రీకాకుళం నుండి మొదలుకొని పాయకరావుపేట వరకు సుమారు 6 జిల్లాలకి విస్తరించి ఉన్నది. ఇందులో మొత్తం 19 డిపోలు ఉన్నాయి, 89 ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 1793 బస్సులు ఉన్నాయి. అందులో 1609 బస్సులు సర్వీస్లో ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడాను 7487 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సంస్థ ఆర్టీసీ సంస్థ అంటే ఇది ప్రజలతో ముడిపడినటువంటి సంస్థ. ఈ సంస్థ మెరుగుపరిస్తేనే, ఈ సంస్థ మంచి సర్వీస్ అందిస్తేనే మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అందుకే ఈ సంస్థ అభివృద్ధి కోసం, ఈ సంస్థ ద్వారా మా ప్రజలకి మంచి సేవలు అందించడం కోసం మన స్టేట్ చైర్మన్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ చైర్మన్ గారు చూస్తే ఈ జోనల్లో నేను చూస్తూ మా ప్రజలకి మంచి గుడ్ సర్వీస్ అందించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అలాగే ఆర్టీసీని ఏ రకంగా బలోపేతం చేస్తూ నష్ట నివారణ చేయడానికి ఎలాంటి చర్య తీసుకోవాలో మా నాయకత్వం మా ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు చర్చించి దానికి సంబంధించినటువంటి చర్యలు మేము తీసుకొని ఈ ఆర్టీసీని ముందుకు నడిపించడానికి మేము మా ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ ఆర్టీసీ అధికారులతో, అలాగే కింద స్థాయి ఉద్యోగస్తులు సమస్యలు పరిష్కారం చేస్తూ, ఎందుకంటే ఈ కింద స్థాయి ఉద్యోగస్తుల్లో చాలా మందికి అసంతృప్తి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. అవన్నీ పరిశీలించి వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని మనం తొలగిస్తేనే ఈ వ్యవస్థలో ఇంకా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్క ఈ అధికారుల యంత్రాంగం, కింద స్థాయి ఉద్యోగస్తులు మొత్తం సమన్వయపరుస్తూ ఈ ఆర్టీసీ వ్యవస్థని మేము ముందుకు సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి మేము శక్తివంతంగా లేకుండా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నుండి అరకు మీదుగా పాడేరు, ఎందుకంటే పాడేరు జిల్లా ఖచ్చితంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే చాలామంది ఉద్యోగస్తులు కానీ మిగతా వ్యాపారం చేసే వాళ్ళు చాలా డైరెక్ట్ బస్సు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. కాబట్టి త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేస్తాం.